సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి నేనున్నానంటూ ఆర్థిక సాయం చేసిన పొత్తూరు చిన్ని. అనంతపురం అర్బన్ సర్వజన ఆసుపత్రిలో సాయం కోసం ఎదురుచూస్తున్న వినోద్ కుమార్ జనవరి 12వ తారీఖు చిత్రదుర్గం సమీపంలో లారీ టైర్లకు గాలి చెక్ చేస్తుండగా అనుకోకుండా కారు వచ్చి ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడు కాలు పోగొట్టుకొని చెయ్యి పనిచేయకుండా పోయింది. సాయం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేసింది పొత్తూరి చిన్ని. గత కొద్ది సంవత్సరాలుగా అనేక మందికి తనకున్న దాంట్లో ఆర్థిక సాయం చేస్తూ నిరుపేదలు అభాగ్యులను ఆదుకుంటుంది. పొత్తూరు చిన్ని మాట్లాడుతూ వినోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని ఆయన భార్యకి ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు పిల్లలు వింపిల్లలు అలాగే చదువుకున్నా మామూలుగా సచివాలయంలో పోషణ కదా అంగన్వాడీ కదా అని నాకు సాయం చేసి నా భర్త నేను పోషించుకుంటాను అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్నాను. నా పేరు వినోద్ కుమార్. నాకు జనవరి 12వ తేదీ యాక్సిడెంట్ అయింది. చిత్రదుర్గ దగ్గర లారీ నిలబెట్టి సైడ్కి టైర్లు చెక్ చేసుకుంటా అంటే కారు కొట్టింది. మిడ్ నైట్ 1 గంటప్పుడు నేను మిడ్-నైట్ 1 గంటప్పుడు పడిపోయినాను రోడ్లో. నాకు తెల్లారుజాము కాడ ఒక పాలాయప చూసుకొని పాలాయప హాస్పిటల్ తీసుకొని పోయి చేసినాడు. మళ్ళీ అనంతపురం హాస్పిటల్కి వచ్చినాము. ఏ ట్రీట్మెంట్ జరగలేదు. బెంగళూరు పోయినాము. బెంగళూరులో కానీ ట్రీట్మెంట్ జరగకుంటే మళ్ళీ ఇక్కడ కర్నూలుకి పోయినాం. కర్నూలు నుండి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి శ్రీ సాయి సత్య అనే హాస్పిటల్లో చేరి నాకు రైట్ సైడ్ కుడికాలు తీసేయడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ కానీ పని చేయలేదు. నరాలు కట్ అయినాయని చెప్పినారు. బెంగళూరు నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. సర్జరీ జరిగింది. ఎప్పుడు మే 23వ తేదీ సర్జరీ చేసినారు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో మళ్ళా ఇన్ఫెక్షన్ వచ్చిందని పెద్ద హాస్పిటల్లో రైట్ సైడ్ కాలు ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళీ ఇంకా కొద్దిగా కట్ చేయాలని ఇటుకు వచ్చినాను హాస్పిటల్కి. దయచేసి గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ముగ్గురు, 2 ఆడపిల్లలు, ఒక మగబాబు, నా భార్య. ఇంతవరకు అయింది ఏ గవర్నమెంట్ నాకు ఏమి హెల్ప్ చేయలేదు. దయచేసి గవర్నమెంట్ని కోరుతుండేది ఒకటే, దయచేసి నాకు మాత్రం హెల్ప్ చేయండి అని. నేనుండేది ఒకనే, మాకెవరు లేరు. నేను పేద కుటుంబం నుండి వచ్చినాను. దయచేసి ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నా భర్త పేరు వినోద్ కుమార్. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. 5 నెలలు అవుతుంది. నా భర్తను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను డిగ్రీ చదివినాను. నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ అట్లా ఇవ్వాలని కోరుతున్నాను. నాకు 3 పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ 5 నెలల పైన అవుతుంది. లేదు లేదు, గవర్నమెంట్ నుంచి ఏ సాయం చేయలేదు. ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని అనుకుంటున్నాను. అనంతపురం సుందరయ్య కాలనీ. నా పేరు రంగమ్మ. నాది కళ్యాణదుర్గం రోడ్లో నేను నివాసం ఉంటున్నాను. నేను సోషల్ వర్క్ గత 18 ఏళ్ళగా చేస్తున్నాను.